హలో రాజీవ్, గుడ్ మార్నింగ్. హలో రామ్జీ గారు, రండి కూర్చోండి. ఎలా ఉన్నారు రామ్జీ గారు? బాగున్నాను రాజీవ్. అవును, మీరెలా ఉన్నారు? ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యాయా? ఏ ఇష్యూస్ లేవు కదా? ఇతనికి నీలాంబర్కి పర్సనల్ విషయాల్లో వేలు పెట్టే దరిద్రపు అలవాటు ఉంది. ఏంటిలా వచ్చారు? క్యాజువల్గా వచ్చారా, ఏదైనా పని మీద వచ్చారా? ఫ్యామిలీ గురించి అడిగేసరికి కోపం వచ్చినట్టుంది. వైజాగ్ కంపెనీ గురించి నీతో డిస్కస్ చేద్దామని వచ్చాను. వెయిట్ ఎ మినిట్. హలో, సావిత్రమని 2 కాఫీలు తీసుకురమ్మని చెప్పు. ఓకే సార్. చెప్పండి. రావచ్చా సార్? రా సావిత్రమ్మ. ఈ దగుల్బాజీ ఇక్కడికొచ్చాడేంటి? రాజీవ్ మంచితనంతో అందరినీ నమ్ముతాడు. వీడి మాయ మాటల్ని నమ్మి మళ్ళీ ఏమన్నా ఇబ్బందులు తెచ్చుకుంటాడేమో. నీలాంబరి ఏ కుట్ర పన్ని వీణ్ణిక్కడికి పంపించిందో ఏమో. వీటి మీద సైన్ చేస్తే సరిపోతుంది. సావిత్రమ్మ, ఏంటి సార్? మొన్న తగిలిన దెబ్బలు తగ్గాయా? తగ్గాయి సార్. మెడిసిన్స్ అవి తీసుకుంటున్నావా? వాడుతున్నాను సార్. ఓకే. ఈ గొంతు నేనెక్కడో విన్నట్టుగా ఉందే. ఈ తొంగమొహోడు నేను కొంచెం గొంతు మార్చి మాట్లాడినా సరే అనుమానం వచ్చింది వీడికి. ఎవరమ్మా నువ్వు? నేను నీకు తెలుసా? మీరెవరో నాకు తెలీదు. తన పేరు సావిత్రమ్మ. రీసెంట్గా వర్క్లో చేరింది. మీకు తెలిసే అవకాశమే లేదు. లేదు రాజీవ్, నాకు బాగా తెలిసిన మనిషిలా అనిపిస్తుంది. ఏమ్మా, ముసుగు తీసి కొంచెం మొహం చూపిస్తారా? ఒకవేళ రాజీవ్ కూడా మొహం చూశాడు అంటే నేను అడ్డంగా దొరికిపోతాను. ఇప్పుడెలా తప్పించుకోవడం? మీరేంటి రామ్జీ గారు తనని ఇబ్బంది పెడుతున్నారు? అది వాళ్ళ ఆచారం. పరాయి మగవాళ్ళకి మొహం చూపించకూడదు. నువ్వు వెళ్ళు సావిత్రమ్మ. అమ్మా, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నాతో రా. వద్దమ్మా, రాజీవ్ చూస్తే ప్రమాదం. దొరబాబు ఎక్కడున్నారు? క్యాబిన్లో ఉన్నాడు. 2 నిమిషాలమ్మా, నీతో మాట్లాడాలి. రా. చెప్పమ్మా జ్యోతి. నాకెలా చెప్పాలో తెలియటం లేదమ్మా.